పేరు సాంబశివరావు. నా నెంబర్ 8008995117. మాది ఖమ్మం డిస్టిక్. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన వారణా సూర్య గారికి చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు సినిమా ఈజీ సినిమా ద్వారా నా కథ చెప్దాం అనుకుంటున్నాను. కథ వచ్చేసి, హీరో తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోతారు. అందువల్ల హీరో ఒక అనాథగా, ఒక రౌడీగా తయారవుతాడనమాట. అంటే ఆ ఏరియాలో హీరో పేరు చెప్తే భయపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. సెటిల్మెంట్స్ చేసుకుంటూ హీరో తన జీవితాన్ని రీడ్ చేస్తూ ఉంటాడు. అలా రీడ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని తరుముకుంటూ వస్తారు. వాళ్ళ నుండి ఆ అమ్మాయిని కాపాడతాడు. ఆ అమ్మాయే హీరోయిన్. అయితే ఆ అమ్మాయికి ఎవరూ లేరని తను ఒక అనాథని తెలుసుకొని తన దగ్గరే ఉంచుకుంటాడు. అయితే ఇదే అమ్మాయి కోసం కలకత్తాలో కొంతమంది రౌడీలు, కొంతమంది బ్యాచ్ ఏం కోసం ఎదుగుతూ ఉంటారు. అంటే హీరోయిన్ కలకత్తా నుండి హైదరాబాదు రావటం అంటే జరుగుతుంది. అలాగే కలకత్తాలో కొంతమంది రౌడీలు హైదరాబాద్ రౌడీలకు ఫోన్ చేసి ఈ అమ్మాయి ఫోటోస్ డీటెయిల్స్ ఇచ్చి ఈ అమ్మాయి కోసం ఎదుకో అని చెప్తారు. హైదరాబాద్ రౌడీలు కూడా ఏం కోసం ఎదుగుతూ ఉంటారు. అలాగే కలకత్తా నుండి వచ్చిన వేరే బ్యాచ్ కూడా ఈ అమ్మాయి కోసం ఎదుగుతూ ఉంటారు. ఇలా ఈ లైఫ్ రన్ అవుతున్న సమయంలో హీరో మరి అంత చెడ్డవాడు కాదు, మంచివాడని తెలుసుకున్న హీరోని ప్రేమిస్తుంది. అలాగే హీరో కూడా హీరోయిన్ని ప్రేమిస్తాడు. అలా వాళ్ళు ప్రేమించుకుంటూ వాళ్ళ లైఫ్లో రీడ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు హైదరాబాద్ రౌడీ బ్యాచ్ మళ్ళీ అటాక్ చేస్తుంది. వాళ్ళ నుండి మళ్ళీ కాపాడతాడు. కాపాడిన తర్వాత కలకత్తా నుండి మెయిన్ విలన్ వస్తాడు ఒక వ్యక్తి. వచ్చిన తర్వాత హీరోయిన్ తీసుకెళ్ళి వాళ్ళకే వాపు చెప్తాడు. అప్పుడు హీరోయిన్ షాక్ అవుతుంది. అక్కడ ఇంటర్వెల్. ఇది మామూలు స్టోరీ. సెకండ్ హాఫ్ వచ్చేసి, మెయిన్ స్టోరీ వచ్చేసి, అసలు హీరోయిన్ కలకత్తా నుండి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఆ కలకత్తాలో హీరోయిన్ కోసం ఎదుగుతున్న బ్యాచ్ అసలు వాళ్ళు ఎవరు, ఇన్ని రోజులు హీరోయిన్ని ప్రేమించిన హీరో ఇన్ని రోజులు కాపాడి మళ్ళీ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాడు, మళ్ళీ చివరగా తన హీరోయిన్ని ఎలా కలుసుకున్నాడు, తన ప్రేమని అది అసలు తను ప్రేమించిన ప్రేమ నిజమా కాదా, ఇది మెయిన్ స్టోరీ. ఎవరైనా కథ కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి.